Hi students, welcome to physics classes. Now the question is, describe the behavior of wire under the gradually increasing load. అంటే గ్రాడ్యువల్గా వైర్ మీద లోడ్ ఇంక్రీజ్ చేస్తే దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది. నౌ లెట్ us take a wire. One end of the wire we will connect loads. When loads are increasing, wire will be having different changes that we will discuss now. For example, ఇప్పుడు మనం తీసుకొని వైర్స్ లోడ్స్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు దాని స్ట్రెస్ స్ట్రెయిన్కి గ్రాఫ్ డ్రా చేసామనుకో, గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఫస్ట్ O2A డిస్కస్ చేద్దాం. O2A ఎట్లా ఉంది? కంటిన్యూస్గా మనం లోడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు వైర్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, అది రెండు సేమ్గా ఉంది. లోడ్ ఎట్లా అయితే ఇంక్రీజ్ చేస్తున్నామో వైర్ కూడా అట్లానే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా? బోత్ విల్ బి ప్రపోర్షనల్లీ. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రపోర్షనల్ లిమిట్. నౌ ఇన్ ప్రపోర్షనాలిటీ లిమిట్, వెన్ ద లోడ్ ఇంక్రీజెస్, elongation of the wire gradually increases. లోడ్ ఇంక్రీజ్, వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకో, లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు వైర్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, elongation ఆల్సో ఇంక్రీజెస్. ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే when we are increasing the load, elongation of the wire also increases. So the maximum load up to which elongation is directly proportional to the load. అంటే మనం లోడ్ యాడ్ చేసిన కొద్దిగా elongation కూడా సేమ్ ఉండాలి. దట్ ఈస్ ప్రపోర్షనాలిటీ లిమిట్. లోడ్ యాడ్ చేసినప్పుడు ఎలాంగేషన్ లేదనుకో, అది ప్రపోర్షనాలిటీ లిమిట్ కాదు, అది బియాండ్ వెళ్ళిపోయింది. ఇంకా ఈ ప్రపోర్షనాలిటీ లిమిట్ని క్రాస్ అయిన తర్వాత కూడా ఇంకా లోడ్ ఇంక్రీజ్ చేసామనుకో, వైర్ ఎగ్జిబిట్స్ ద ఎలాస్టిక్ ప్రాపర్టీని బిహేవ్ చేస్తుంది. అంటే వెన్ లోడ్ ఈజ్ రిమూవ్డ్ ఇట్ రీగెయిన్ ఇట్స్ షేప్ అనమాట. అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఓ లోడ్ రిమూవ్ చేసేసామనుకో మళ్ళీ సేమ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్ ప్రపోర్షనాలిటీ లిమిట్ వైర్ విల్ ఫాలోస్ ద Hooke's law. In elastic limit, wire won't follow the Hooke's law from A to B. ఇక్కడ ప్రపోర్షనల్ కాదు, ఇంకా O to Aనే ప్రపోర్షనల్, A to B ఈజ్ నాట్ ప్రపోర్షనల్. కొంచెం కర్వ్ అయింది చూడండి, నాట్ ప్రపోర్షనల్. అంటే ఇక్కడ ఎలాంగేషన్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు ద లోడ్. వెన్ లోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బియాండ్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్, ఎలాంగేషన్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు ద లోడ్. హియర్ ఇట్ ఈస్ నాట్ ఫాలోస్ ద Hooke's law. ఇదేంటంటే ద మ్యాక్సిమం లోడ్ అప్ టు విచ్ ఇట్ ఎగ్జిబిట్స్ ఎలాస్టిసిటీ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ లిమిట్. అంటే ఆ లోడ్ రిమూవ్ చేసేసిన తర్వాత ఇట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్, దట్ ఈస్ ఎలాస్టిసిటీ. ఎక్స్పాండ్ అయింది, వదిలేస్తే రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అనమాట. నెక్స్ట్ పర్మనెంట్ సెట్. ఎలాస్టిక్ లిమిట్కి ఇంకా లోడ్ ఇంక్రీజ్ చేసామనుకో, చూడండి B to C. ఎలాస్టిక్ లిమిట్ దాటిన తర్వాత ఇఫ్ ద లోడ్ ఆన్ ద వైర్ ఇంక్రీజ్డ్ బియాండ్ ఎలాస్టిక్ లిమిట్, ఇట్ ఈస్ నాట్ ప్రపోర్షనల్ టు, ఎలాంగేషన్ ఈస్ నాట్ ప్రపోర్షనల్ టు లోడ్, ఫస్ట్ కేస్. అండ్ ఇఫ్ లోడ్ ఈస్ రిమూవ్డ్ ఇట్ వోంట్ గెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్. ఎలాంగేషన్ ఈస్ నాట్ ప్రపోర్షనల్ టు ద లోడ్ అండ్ ఇఫ్ లోడ్ ఈస్ రిమూవ్డ్ ఇట్ డస్ నాట్ గెయిన్ ఇట్స్ ఒరిజినల్ లెంగ్త్. ప్రీవియస్ కేసులో ఎలాస్టిక్ లిమిట్లో లోడ్ రిమూవ్ చేసినప్పుడు ఒరిజినల్ లెంగ్త్ వచ్చేసింది. ఇక్కడ లోడ్ రిమూవ్ చేసినా సరే ఒరిజినల్ లెంగ్త్ రాదు. ఇది ఇంక్రీజెస్ పర్మనెంట్లీ, లెంగ్త్ ఆఫ్ ద వైర్ పర్మనెంట్గా ఇంక్రీజ్ అయిపోయింది. దిస్ ఈజ్ నోన్ యాజ్ పర్మనెంట్ సెట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ద లోడ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్, అంటే పర్మనెంట్ ఎక్స్పాండ్ అయిన తర్వాత కూడా ఇంకా లోడ్ ఇంక్రీజ్ చేసామనుకో, అంటే అప్ టు D. లోడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు there is rapid increase in strain even though no changes in the stress ఏం చేంజ్ అవ్వదు, ఇక్కడ స్ట్రెయిన్ మాత్రం బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఎలాంగేషన్ ఆఫ్ ద వైర్ ఇంక్రీజ్డ్ ఈవెన్ దేర్ ఈజ్ నో ఇంక్రీజ్ ఇన్ ద లోడ్. మనం లోడ్ యాడ్ చేయకపోయినా సరే ఎలాంగేషన్ ఉంటుంది. ఎలాంగేషన్ వితౌట్ ఇంక్రీజ్ ఇన్ load is called creeping. The behavior of the metal is called yielding. This is up to D వరకు వచ్చాం. ఫ్రాక్చర్ పాయింట్. ఇప్పుడు ఎల్డ్ పాయింట్ కంటే ఇంకా లోడ్ ఇంక్రీజ్ చేసామనుకో, ఎల్డ్ పాయింట్ వచ్చిన తర్వాత ఇంకా లోడ్ ఇంక్రీజ్ చేస్తే ఎలాంగేషన్ ఈజ్ వెరీ ర్యాపిడ్. ఈవెన్ ఫర్ స్మాల్ చేంజెస్ ఇన్ ద లోడ్ వైర్ బికమ్స్ థిన్ అండ్ బ్రేక్స్. కొంచెం లోడ్ యాడ్ చేసినా సరే elongation will be takes place very rapid and
wire becomes thinner and it breaks. This is known as fracture point. The breaking force per unit area called breaking stress. Okay, this is about behavior of wire under the increase in load. Okay, ఒకటి రెండు సార్లు చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.